హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ రీజెంటే మన మ్యాక్స్ గడికి కొంచెం స్నానం చేయించిపోతున్నాం అనమాట. సో చాలా కష్టం అనమాట మన మ్యాక్స్ గడికి అయితే స్నానం చేయించడం. అంటే ఎలా అంటే మాకు ఒక పెద్ద టాస్క్ కంప్లీట్ చేసినట్టు. సో ఒక్కరైతే దానికైతే స్నానం చేయించలేరు, ఇద్దరైతే ఉండాలి గైస్ మినిమం. సో ఇద్దరైతే ఉండాలన్నమాట. అండ్ దానికి అసలు స్నానం చేయించడం ఎంత కష్టం. చిన్నప్పటి నుంచి అసలు దానికి వాటర్ అంటే పడదనమాట. వాటర్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాటర్ పడుకోవడం అంటే ఇష్టం, వాటర్ ఆడుకోవడం అంటే ఇష్టం. బట్ స్నానం మాత్రం అస్సలు చెప్పించుకోవడం అనమాట. చూద్దాం వీడియోలో. సో మ్యాక్స్ గారికి మేము అసలు ఎలా స్టంట్స్ చేసి ఎలా స్నానం చేపిస్తాం అని చెప్పి అని దాని వచ్చేది వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా గైస్, ఇక్కడ మనకు కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూస్తాం కదా. సో మ్యాక్స్ గారికి అయితే చూడండి ఇక్కడ ఎలా ఆడుతున్నాడు స్నానం, దానికి అర్థమైపోయింది అనమాట. సో నాకైతే స్నానం చేపిస్తున్నాను అని చెప్పి అందుకే చూస్తాను కదా ఎలా యాక్టింగ్ చేస్తున్నావు. ఇంకోటి ఈ మజిల్ మాస్క్ ఎందుకంటే గైస్ సో చాలా ఇబ్బంది పెడతారు అనమాట స్నానం చేపిస్తున్నప్పుడు. అందుకని చెప్పి సేఫ్టీ కోసం అలా అయితే వేసేసాను. మనకు తెలియదు ఇప్పుడు అంటే తప్పించుకోవాలన్నా, ఎప్పుడు ఎస్కేప్ అవ్వాలన్న ఒక మైండ్ సెట్లో ఎక్కడ బయట చేస్తామని చెప్పి నేనైతే ఒకటి పెట్టాను. బట్ బయట చేయడు, అసలు బయట చేయడు. ఓకేనా. బట్ హ్యూమన్ అగ్రెషన్ చాలా ఉందన్నమాట. అసలు మనల్ని ఏం చేయడు, బయట ఎవరైనా జస్ట్ రోడ్లో వెళ్తుంటేనే మనడు దూకుతున్నాడు అనమాట బయట చేయడానికి. సో ఫస్ట్ మనం మీదకి వచ్చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే నేను నార్మల్ హ్యూమన్ షాంపూస్ వాడుతున్నాను. ఇంతకుముందు అయితే డాగ్ సంబంధించిన షాంపూ అయితే వాడేవాడి. బట్ ఇప్పుడు ప్రజెంట్కి మనం నార్మల్ షాంపూ వాడుతున్నాం. కొంచెం స్మెల్ కూడా బాగా వస్తుంది ఇదైతే. ఓకేనా. సో స్టార్ట్ చేద్దాం. నమస్ సెట్. సో మనం నార్మల్గా నించోబెట్టేది పోయాం అనమాట. సో దాన్ని కూడా పడుకోబెట్టాలి. నించోబెట్టుకొస్తే ఆటోమేటిక్ పరిగెడుతుంది. సో అందుకని చెప్పి మ్యాక్స్లో పండుగ పెడుతుంటాం. ఓకేనా. మ్యాక్స్ పండుగ మ్యాక్స్ సెట్. అది ఓకే. మంచిగా వెయిట్ చేసుకుంటాం. బరి నవ్వుతారే బరి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చూసారా గైస్? మీరు ఎప్పుడైనా చూసారా ఎలా స్నానం చేయించడం ఆఫీస్కి? కొన్ని పప్పుస్ అయితే ఆరామ్ కూర్చుంటారు అనమాట. సో ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మన మ్యాక్స్ గారు అయితే కొంచెం డిఫరెన్స్. అన్ని డాగ్స్ లాగే ఉంటే మన డాగ్కి డిఫరెన్స్ ఏమవుతుంది చెప్పండి. అందుకే మనకి కొంచెం వెరైటీ అన్నమాట. సో ఇప్పుడే మనము హెడ్ దగ్గర అయితే సోప్ షాంపూ అయితే వేయట్లేదు. కొన్ని కొంచెం దగ్గర మాత్రం వేస్తున్నాం. బికాజ్ తల వెళ్ళిపోయేసరికి చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు ప్రెసెంట్ అనిపిస్తుంటుంది సైడ్ పోపించుకుంటున్నాడు కదా, ఇంకేంటి ప్రాబ్లం అని మీకు తెలుస్తుంది. ముందు మీకు ఉంది తప్పది మాకు మీకు తెలుసు. మంత్లీ వన్స్ అయితే స్నానం అయితే చేస్తున్నాం. మంత్లీ వన్స్ అయితే సరిపోతుంది అనమాట. మనము 10 days వన్స్ వీక్లీ వన్స్ స్నానం చేయించడం అంత మంచిది కాదు. ఇంకా కొంతమంది అయితే 2 months వన్స్ చేపిస్తుంటాం. అది కూడా బెస్ట్ నుంచి మెడకాడ ఇంకోటి ఏంటంటే ఈ చైన్ రిమూవ్ చేస్తుంది. సో ఈ చైన్ వల్ల ఏంటంటే గ్రోత్ అంతా బాగుంది. హెయిర్స్ గ్రోత్ అంతా ఇది యాక్చువల్ రీజన్గా మనము కట్ చేయించాం కదా. గ్రోత్ అంతా బాగుంది. బట్ ఏంటంటే ఇక్కడ నెక్ దగ్గర మనం ఎక్కడ ఇది చైన్ ఉందో సో అక్కడ ఏంటంటే హెయిర్స్ అనేది గ్రో అవుతుంది అనుకుంటున్నా. సో స్టాప్ ఏంటి అందుకే తీసేస్తున్నాం. కాలికి నీళ్ళు పోసుకోవాలి. నో మ్యాక్స్ ఏమిరా
ఏమైనా ఉపయోగం నీ లోకానికి నీ వల్ల? అంతే మేమా. సో ఒకసారి అయిపోయింది. దీన్ని టర్న్ చేసుకోవడం ఇది చాలా ఈజీ. జస్ట్ ఇలా ఉందిగా, ఇలా కాలు ఇలా పట్టుకోవాలన్నమాట. 2 కాళ్ళు ఇలా పట్టుకొని తీసుకొచ్చి ఇలా తిప్పేసుకోవాలి. గైస్ మళ్ళీ మీరు అనుకునేరు మనం పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నా అని చెప్పి, ఏం లేదనమాట. అంత ఇబ్బంది పెట్టలేదు. ఇంట్లో పెట్టిపోసాను అనుకోండి, నాకు ఒక అప్పుడు ఇబ్బంది. స్లీప్. దాని తర్వాత ప్లాన్ చేసుకోండి. ఎందుకు కొంచెం సైడ్ పోగొట్టుకున్నా వీడియో ఎత్తాను మన లేట్స్ కూడా చాలా షార్ప్ ఉంటాయి. లేట్స్ మన కాలు మీద పడడంలో చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు బాడీకి అది అయిపోయింది కదా, ఇప్పుడు హెడ్కి గుడ్లో ఎలా ఉన్నాయి. ఓకేనా, గైస్ హెడ్కి కావడానికి ఈ ఇయర్స్లో నీళ్ళు వెళ్ళకుండా, మ్యాక్సిమం నీళ్ళు వెళ్ళకూడదు గైస్, వెళ్ళకుండా చూసుకోండి. అయిపోయింది. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి. అవుట్డోర్లో ఎందుకు స్నానం చేపిస్తుందంటే మనది అపార్ట్మెంట్ టైప్ అనమాట. సో ఇక్కడ బయట స్నానం చేసి బాత్రూమ్ చేపిస్తున్నాం. ఓకేనా, చాలా ఓకే. Max, sit. Hey, sit. Okay. Pitra, Max. No. Okay, right. Nunil में जाता. Nunil right. Start. యాక్చువల్లీ ఇంకా తక్కువ. జెంటో సైలెంట్గా పంపించుకుంటా అనుకున్నాం కానీ మళ్ళీ స్టార్ట్ చేశారు. పట్టను మొత్తం పట్టు
ఓకే నో అయిపోయింది దాకా అయిపోయింది అయిపోయిందా మ్యాక్స్ నుంచి కొంచెం ఇదో కొంచెం అయిపోయిందిరా అయిపోయింది తీసుకోబో చూసారు కదా వీళ్ళు స్నానం చేయించాలంటే ఇంత కష్టం అనమాట. యాక్చువల్లీ ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కొంచెం సెలెక్ట్గా ఉన్నాడు అనమాట. సో ఎవ్రీ టైం అయితే మనం ఇప్పుడు కొంచెం పక్కన అనిపిస్తుంది. సో ఇప్పుడు బయటకి తీసుకెళ్ళిపోయి కొంచెం బాగా ట్రై చేసి ఆ తర్వాత తీసుకోవడం ఓకేనా. शेर शेर Max here try sit తీస్తా ఉండు సైడ్ నుండి తీస్తా సైడ్ పోయా కట్టేస్తారా పో కట్టేదే కట్టేసేదా సైలెంట్ కూడా లేదా కట్టి తెప్పిస్తా తెచ్చేదా కోల్డ్ అవుతురా కోల్డ్ అవుతాయి ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే ఇంతవరకు ఎండ అయితే ఉందన్నమాట. ఇంతసేపు నా దరిద్రం ఏంటంటే కరెక్ట్గా స్నానం అయిన తర్వాత ఎండ అయితే మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఓకే కొంచెం అప్పుడే వచ్చాం. ఇక్కడ గాలి అయితే విండ్ అయితే చాలా బాగానే ఉంది. సో ఈ విండ్ కూడా కాసేపు ఆరిపోద్ది. చూద్దాం కాసేపు ఎండ వస్తే కొంచెం ఎండలో అయితే కాసేపు ఉంచి ఆ తర్వాత తీసుకెళ్ళండి ఓకేనా. Max. Okay. గైస్ స్నానం చేసిన తర్వాత కంపల్సరీగా కోమింగ్ ఇది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. గ్రూమింగ్ అయితే ఎందుకంటే లాంగ్ కోట్ కాబట్టి లాంగ్ కోట్ అనే కాదు ఏ పర్పస్కైనా సరే కోమింగ్ అనేది చేయండి. బికాజ్ హెయిర్స్ అన్నీ కూడా మన ఇంట్లో అయితే పడిపోతుంటాయి. కోమింగ్ చేసేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనే చెప్పాను కదా. సో ఇక్కడ హెయిర్స్ గ్రో అవుతుంది అని చెప్పి. సో ఇదే
అనమాట స్పాట్. అందుకని ఈ చైన్ అయితే తీసేద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా ఎంత కష్టపడ్డామో మ్యాక్స్కి స్నానం చేయించడానికి. సో ఇదే అనమాట, మంత్లీ వన్స్ అయితే కంపల్సరీగా స్నానం అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, కొంచెం కష్టమే, బట్ ఏం చేయలేం కదా గైస్ మనం. సో చిన్నప్పటి నుంచే కొంచెం వాటర్ అంటే మంచిగా అలవాటు చేస్తుంటే బాగుంటుంది. బట్ ఆఫ్టర్ 3 months తర్వాతనే మనమైతే బాడీ అయితే స్టార్ట్ చేసాం కదా. అండ్ కొన్ని డాగ్స్ అయితే అంతగా స్నానం చేయించుకోవాలన్నమాట. సో నార్మల్, అది నార్మల్ ఇష్యూనే, బట్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా, సో మనం ఎంతో ఇష్టపడి కొంటుంటాం. సో దానికి టైమింగ్ అనేది, దానికి గ్రూమింగ్ టైమింగ్ అనేది కానీ మనం పర్ఫెక్ట్గా ఇస్తేనే అన్నింటికి బాగుంటుంది కానీ. ఓకేనా, సో ఇది ఈరోజుకి వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పెట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటూ సైనింగ్ ఆఫ్. బై బై ఆల్.